హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్. ఈరోజు మనం వీడియోలో ఇంట్లోనే టేస్టీ బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. టేస్టీ అండ్ హెల్దీ బగారా రైస్ రెసిపీ చూసేందుకు వీడియోకి వెళ్ళిపోదాం. ఈ బగారా రైస్ చేసేది మమ్మీ. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు అన్నీ తీసుకుందాం. ఫస్ట్ గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనకి కావాల్సిన మసాలాలు అన్నీ వేసుకుందాం. మసాలా వేసుకున్నాక మనకి కావాల్సినంత బిర్యానీ ఆకు వేసుకొని మసాలా అంతా వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అందులో యాడ్ చేయాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాలు అవన్నీ నీట్గా శుభ్రం చేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ బగారా రైస్ నార్మల్ రైస్ కంటే బాస్మతి రైస్తో చేస్తే చాలా మంచిగా కనిపిస్తుంది. ఏ అకేషన్లో చేసినా పిల్లలు దీన్ని చాలా ఇష్టంతో తింటారు. బగారా రైస్లో నాన్ వెజ్ కర్రీసే కాదండోయ్, వెజ్ కర్రీస్ కూడా సూపర్ ఉంటాయి. ఆ వెజ్లో కూడా ఆలూ ఫ్రై మాత్రం సూపర్ ఉంటుందండి. కళ్ళు మూసుకొని తినేయచ్చు. ఇప్పుడు మనం దానికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఈజీగా తయారు చేసుకునే వంటకం ఇది. ఏ వంటకమైనా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆహా అమృతంలాగా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో తగినంత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. మనం ఇక్కడ పచ్చిమిర్చి ఇంకా పుదీనాను కట్ చేసి వేసుకున్నాం కదా, అలా వేస్తే పిల్లలు వాటిని ఏరేస్తారు కాబట్టి మనం వాటిని పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. దానికి మన రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం దీంట్లో కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల మన రైస్కి సాఫ్ట్నెస్ వస్తుంది. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో అదే కప్పుతోటి 1 కప్పు బియ్యానికి 1.5 వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అన్నిటినీ వాటర్లో బాగా మరగనివ్వాలి. అప్పుడు వాటర్ అంతా మసాలా ఫ్లేవర్ వస్తుంది. ఆ వాటర్ని 5 to 10 minutes బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగాక మసాలా అంతా వాటర్లోకి మిక్స్ అయిపోయాక మనం రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేశాక మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకుందాం. అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా రైస్ని మంచిగా కలుపుకోవాలి. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే మీ వీధి మొత్తం గుమగుమలే. ఆల్రెడీ వచ్చేస్తున్నట్టుంది కదా. రైస్ బాగా కలిసిపోయాక రైస్ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి. చూసారు కదా, టేస్టీ అండ్ హెల్తీ బగారా రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. బాయ్. హ్యాపీ కరోనా హాలిడేస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.